బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు అత్యంత సులభంగా, వేగంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూపొందించిన భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. భూ సమస్యలను వేగంగా పరిష్కరించి పరిపాలనలో పూర్తి పారదర్శకతను నెలకొల్పడమే ఈ పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో భూభారతి పోర్టల్ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భూభారతి ప్రాజెక్టును మొదటగా రాష్ట్రంలోని 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పైలట్ ప్రాజెక్టు కింద సంబంధిత జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల ద్వారా భూభారతి పోర్టల్ ఉపయోగాలు, అందుబాటులో ఉండే సమాచారం, లావాదేవీల ప్రక్రియలను రైతులకు, ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు. అంతేకాకుండా పోర్టల్పై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఇదే తరహా అవగాహన సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూభారతి పోర్టల్ ప్రజలకు సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే విలువైన సలహాలు, సూచనల ఆధారంగా పోర్టల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. సాంకేతికంగా బలమైన వెబ్సైట్, యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్తో భూభారతి పోర్టల్ను నిర్వహించాలని తెలిపారు. ఈ పోర్టల్ ప్రజలకు సేవలను మరింత అందుబాటులోకి తేవడమే కాకుండా వారి భూ సంబంధిత సమస్యలను చాలా తక్కువ సమయంలో పరిష్కరించేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ పోర్టల్ను నిరంతరం మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై కూడా సమీక్ష నిర్వహించారు. అత్యంత నిరుపేదలు, నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇందిరమ్మ కమిటీలు రూపొందించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సూచించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా అక్రమ దందాలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ లావాదేవీల సమాచారాన్ని రైతులకు, ప్రజలకు అత్యంత సులభంగా, వేగంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూపొందించిన భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ భూ సమస్యలను వేగంగా పరిష్కరించి పరిపాలనలో పూర్తి పారదర్శకతను నెలకొల్పడమే ఈ పోర్టల్ యొక్క ముఖ్య లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో భూభారతి పోర్టల్ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భూభారతి ప్రాజెక్టును మొదటగా రాష్ట్రంలోని 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పైలట్ ప్రాజెక్టు కింద సంబంధిత జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల ద్వారా భూభారతి పోర్టల్ ఉపయోగాలు, అందుబాటులో ఉండే సమాచారం, లావాదేవీల ప్రక్రియలను రైతులకు, ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు. అంతేకాకుండా పోర్టల్పై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఇదే తరహా అవగాహన సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూభారతి పోర్టల్ ప్రజలకు సులభంగా అర్థమయ్యే సరళమైన భాషలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చే విలువైన సలహాలు సూచనల ఆధారంగా పోర్టల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. సాంకేతికంగా బలమైన వెబ్సైట్, యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్తో భూభారతి పోర్టల్ను నిర్వహించాలని తెలిపారు. ఈ పోర్టల్ ప్రజలకు సేవలను మరింత అందుబాటులోకి తేవడమే కాకుండా వారి భూ సంబంధిత సమస్యలను చాలా తక్కువ సమయంలో పరిష్కరించేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ పోర్టల్ను నిరంతరం మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంపై కూడా సమీక్ష నిర్వహించారు. అత్యంత నిరుపేదలు, నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇందిరమ్మ కమిటీలు రూపొందించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా అక్రమ దందాలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన హెచ్చరించారు.